హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీ బాగున్నా, మీరు బాగుండాలని కోరుకుంటూ నేను మీ శోభారాణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాలు శోభా బ్లాగ్స్. మా వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అనే సింబల్ ఉంటుంది, దాన్ని అయితే నొక్కండి. దాన్ని నొక్కడం వల్ల ఏంటంటే మేము ఏ వీడియో పెట్టినా మీకైతే వస్తుంది. ప్లీజ్ మీ సపోర్ట్ అయితే మాకు ఉండాలి, ఓకేనా? ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. స్కూల్ నుంచి వస్తే ఇంక మా పిల్లలు ఇదే పాటలో ఉంటారనమాట. ఇంక 24 గంటలు ఇంకా మళ్ళీ స్కూల్కి వెళ్ళేంత వరకు, అంటే మళ్ళీ స్కూల్కి కాదులే, ట్యూషన్కి వెళ్ళేంత వరకు ఇంకా బెడ్, ఆ టీవీ ఇంకా ఫుల్గా ఇదైపోతారనమాట. టీవీకి ఇంకా దశావతారం ఎత్తుతారు అనమాట. ఇంట్లో ఉన్నప్పుడు చేతిలో పర్సు, మనీ ఉంటే అంగట్లో ఉంటాయి, ఖాళీ పర్సు మాత్రమే చేతిలో ఉంటుంది, దానిలో మనీ ఈరోజు ఉన్నాయంట. కింద మాత్రం కూర్చొని తినరు అన్నం, కింద దిగి కూర్చొని తినమని చెప్తా. వాళ్ళు బెడ్ మీద తప్పితే కింద అస్సలు అంటే అస్సలు కూర్చోరు. వీళ్ళ పద్ధతి ఇంకెలా ఉంటుంది అనమాట. కాసేపు అయితే మా పిల్లలు నా పద్ధతిని పాటిస్తారనమాట. ఇంకా మరి మా గురించి చెప్పింది, మరి ఏం చేసేది చూడండి. నా డబ్బులు తీసుకొని ఏయో చేయటానికి. అబ్బా వీడియో పెట్టామని ఇప్పుడు ఎట్లా చెప్తున్నా? అంత ముందంటే డబ్బులు తీసుకున్నామని. రూపాయి పోగేస్తేనే 10 రూపాయలు అవుతుంది. అర్థమైందా? రూపాయి ఉంది కదా అని తీసుకెళ్ళి అంగట్లో పెట్టుకుంటే రేపు రూపాయి కోసం ఎంత దోలాడుకోవాలో. ఈ రూపాయి అంట 160 రూపాయలు పట్టుకుని రూపాయి అంట చూడు. నీకు తెలియదు లేరా రూపాయలు, మాకు తెలుసు దాని విలువ ఏంటనేది. ఏం చేస్తున్నావుమా? దోశకి పోసిన, రేపు సండేగా ఇంటికాడే ఉంటున్నాను. అన్న వస్తే అన్నాను పోయి పిండి ఎత్తుకొని వస్తాడు. కానీ మరి ఇంకా రేపు చట్నీ ఏంటనేది మీరే డిసైడ్ చేసుకోండి. ఓకే. ఎన్ని కేజీలమా? 2 కేజీలు. అన్న బయట ఉన్నాడు చూడు. దీక్ష వాళ్ళ ఇంట్లో ఉన్నాడు అనుకుంటా చూడు. జాగ్రత్తగా పోయి రండి, రోడ్డు మీద జాగ్రత్త, బస్సులు వస్తున్నాయి ఇవాళ. అసలు ఎవరు వెళ్ళమన్నారు నేను? ఏం కట్టారు? ఏం కట్టిండు? కొట్టాడా? కట్టాడు అంటారా? మరి ఇంకేమేం చేసినావు? అమ్మమ్మ వాళ్ళు ఇస్తాడా? నువ్వు కొట్టినవా? ఏమన్నాడు? నువ్వు నన్ను ఎందుకు కొట్టావురా అన్నాడా? ఇంకా అసలు ఊరి పోయి భయం ఉందా నీకు? భయం ఉందా నీకు అసలుకి? నన్ను వదిలిపెట్టావా? భయం. మేము కూడా వెళ్తున్నాం ఊరికి. నిన్ను వదిలేసి వెళ్తా ఊరు. వెళ్ళానా? వెళ్ళమంటా? వెళ్ళాను ఊరు. మేము రాము ఇంక ఇక్కడికి. అన్న పాయింట్లో దుడ్డు ఎంత ఉందో, పెద్దవాళ్ళ పాయింట్లో చిన్నవాళ్ళ పాయింట్లో. అన్న ఇది వెళ్ళావా? అన్నమ్మ తీసుకుని వెళ్ళాను ఊరికి. వెళ్తాం. నువ్వు వెళ్ళొస్తుంది, నువ్వు వెళ్తువి, మేము వెళ్ళాలా? ఇక నువ్వు వెళ్ళావు కదా దీక్ష, ఇప్పుడు మేము వెళ్తాంలే. సరేనా? వెళ్తాం. మరి నువ్వు ఎట్టెళ్ళు? నువ్వు వెళ్ళినప్పుడు మేము వెళ్ళాలి కదా. వెళ్తా. అమ్మ ఏం చేస్తుంది? అమ్మ అమ్మ దోశ వేస్తుందా? చేస్తుందా ఇప్పుడే? కూర కూర ఏం కూర? ఏం కూర చేసింది?
పోరా, నీ భాష ఏందో మాకు అర్థం కావట్లే. కొట్టానా కొట్టానా కొడతా కొడతా. మమ్మీ చికెన్ చేస్తుందా? చెత్తవా? నా చేసుకొస్తావా చికెను? ఏం కాదులే. నేను పెట్టానా? నేను వేసి ఇచ్చాను చికెను. అది ఎవరా? బోడిగాడు. సరేనా కానీ నేను వేస్తా, తింటావా? గబ్బోడా ఏం సోకు పిల్లగాడికి సోకు. అవసరమా నీకు ఇవన్నీ? అవసరమా? పోరా, నాకు పని ఉంది, నీతో ఆడుకుంటే నాకు పని లేదన్నావుగా. చికెన్ వేసుకొని రాపు, దోశ పోసుకొని తిన్నాం పో. దీక్షి చికెన్ తీసుకోరా పో. తెస్తావా? తెస్తావా తేవా? తెస్తావా? ఇంత దోశ పెడతా, లేకపోతే పెట్టిన నోట్లో వేయండి. అది ఊసి ఉమ్మేసేయి. దోశ లేదులే ఎవరికి. తినొచ్చా? తప్పు కదా. ఊసి అయితేనా మాకు అట్లో పేగులకు చుట్టేసుకొని అతుక్కుపోతాయి. నిన్ను పిచ్చుకొండ పడ్డా కానీ నువ్వేమన్నా చేస్తావా? నాకు ఇంట్లో పని నేను చేసుకోవాలి, నువ్వు చేస్తావా ఏంటి? నువ్వేం చెయ్యవు కదా. రా బట్టలు ఉతుకుదు కానీ. పెద్ద పిల్లోడు నువ్వేందో చేసినోడు లాగా మాట్లాడుతున్నావా? పోరా పోరా, నీతో నాకేంట్రా పని? అరే చిన్నోడా, ఇగో మనం చికెన్ దోశ చేసుకొని దీక్షకి పెట్టద్దు, సరేనా? సరే.
కదిలి పులుసు ఎక్కువ పెట్టు. అమ్మా ఇప్పుడు మనం దేంట్లో ధరాలా? ఇది కూడా కడిగేస్తా చిన్న దాంట్లో వేసేసి. అది ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టాలా? ఇదేంటి? ఇది టమోటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ పేస్ట్. చికెన్ దగ్గర పడుతుంది కదా, చెయ్యాలి. ఇరుకు. చక్కెర ఎందుకు వేసిందో తెలుసా? ఎందుకంటే చక్కెర ఎందుకు వేసిందో తెలుసా? తెలియదు. చక్కెర కూడా వేస్తారా? ఎందుకు తీపి రాటాడికా? తీపి కోసం కాదు,
కలర్ రావడానికి దోశ. లడ్లు బాగా వేసా, గలుపు వచ్చేసి. నేను చెప్పినా రెండు ఆపురా. లిమిట్స్ ప్రకారం తినాలి ఏదైనా. లిమిట్స్ తట్టిందంటే గెంతే ఉంటుంది. మా అమ్మ అయితే ఒక వరుస తినేసింది ఆగండి. ఇదిగోండి 25 లడ్లు. చూసినావు హలో, అదే ఎంత కావాలి ఏందంటున్నా నేను. సాయంత్రంగా లైన్ వేద్ది మరి. లైన్ సాయంత్రంగా కొట్టించుకుంటాం మరి. ఇప్పుడు అర్జెంట్ అయితే లేవు మరి. అట్టేది వాడు కొట్టేసుకోవాలి, డ్యూటీలో ఉన్నాడు వాడు. సర్లే. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ సండే అని దోశ చికెన్ కూర చేసింది శోభ. ఎక్కడ ఉంటుంది అనేది తిని చూసి చెప్తాను. సూపర్గా చేసింది. దాని బంద్